బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలోనే ఎక్సలెంట్ కలెక్షన్స్తో దుమ్మారం రేపిన రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి. రెండో వారంలో అడుగుపెట్టగా సినిమా 8వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద కాలేజీలు కూడా బంద్ ఉండడంతో మంచి జోరుగా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అంచనాలను మించేటువంటి కలెక్షన్స్ని 8వ రోజు కూడా సొంతం చేసుకుని 9వ రోజు కూడా అంటే శుక్రవారం నాడు అడుగు పెడితే నార్మల్ డే అయినా కూడా కొంచెం డ్రాప్స్ ఉన్నా కూడా స్ట్రాంగ్గా సినిమా 7వ రోజు లెవెల్లో పెర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ఇదే రేంజ్లో ట్రెండ్ కనుక చూపిస్తే మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రేంజ్ నుంచి 5.5 కోట్ల రేంజ్లో షేర్ని అందుకోవడం ఖాయంగా ఉంది. ఇక హిందీలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి జోరు చూపిస్తుంది. మరోసారి 10 కోట్ల రేంజ్లో నెట్ కలెక్షన్స్ మార్కును అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ వంటి రాష్ట్రాల్లో 1.8 కోట్ల వరకు షేర్ అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్లో మరోసారి సూపర్ జోరు చూపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా అన్ని చోట్ల సేమ్ ట్రెండ్ని చూపిస్తూ 9వ రోజు దాదాపు 15 కోట్ల వరకు షేర్ని అందుకునే అవకాశం ఉంది. నైట్ షోలకి గ్రోత్ని చూపిస్తే సినిమా ఓవరాల్గా మరింత జోరు చూపించే అవకాశం ఉంది. ఇక డే 9 అండ్ ఎండ్ అయ్యే టైంకి సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోతుంది అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ప్రభాస్ హీరోగా చేసినటువంటి కల్కి సినిమా నైజాంలో ఇప్పటి వరకు 65 కోట్లు, సీడర్లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లు కలిపి తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్ల వరకు బిజినెస్ అయింది. కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16, రెస్ట్ ఆఫ్ ఇండియాలో హిందీలో కలిపి 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో 70 కోట్లు కలిపి 370 కోట్లు బిజినెస్ వరల్డ్ వైడ్ షేర్ అన్నమాట ఇది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించినటువంటి కల్కి 8వ రోజు 9వ రోజు కూడా చాలా అదిరిపోయే స్పందన వస్తుంది. 370 కోట్ల షేర్ని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సాధించబోతుందనేటువంటిది మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా మీద వస్తున్నటువంటి ఆదరణ గురించి నాగ్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతోమంది ఆడియన్స్ ఒక్కసారి కంటే ఎక్కువసార్లు ఈ సినిమా చూస్తున్నారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి ఇదే సంకేతం అంటూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ 27న ప్రేక్షకులకు ముందు వచ్చిన కల్కి కలెక్షన్స్లో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 700 కోట్ల పైగా వసూలు చేసి చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఆడియన్స్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి చిత్రంలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్, అశ్వథామగా కమల్ హాసన్, అట్లాగే సుప్రీం యాస్కిన్లుగా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అరలించారు. బౌంటీ ఫైటర్గా భైరవ సందడి చేసిన ప్రభాస్ చివరిలో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2 మీద మరింతగా అంచనాలు పెంచాడు.